ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడ ఉడతలు కనబడుతున్నాయి కదా, అక్కడ కొంచెం స్వీట్ పెట్టానండి. ఎన్ని ఉడతలు వచ్చి తిన్నాయో తెలుసా, చాలా హ్యాపీ, బాగా అనిపించింది. ఆ పక్కన నెమలి ఉంది. నేను కొంచెం ముందుకు వెళ్తే నెమలి వెళ్ళిపోతుందేమో అనేసి దూరం నుంచి వీడియో తీశానండి. మా ఆఫీస్లో చాలా నెమలీలు ఉంటాయి. నిజానికి చాలా అంటే చాలా నెమలీలు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద నెమలీలు, చాలా బాగుంటాయి. ఒక చిన్న మాట, ఏదైతే మనం ఇస్తామో అది రిటర్న్ వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. అది నిజం అండి, నా అనుభవంతో చెప్తున్నాను. ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి వస్తుంది. లైఫ్లో ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టడం కానీ, ఎవరిని ఒప్పించడం కానీ, ఎవరిని కష్టపెట్టడం కానీ చేయకూడదండి. అలా చేస్తే అది మళ్ళీ మనకి తగులుతుందనేది నిజం. అది తెలుసుకొని జీవితంలో ఏ కష్టం రాకుండా సుఖ సంతోషాలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది జనాలు నీతులు మాత్రం చాలా చెప్తారు, కానీ అది ఎప్పుడూ పాటించరు. అలా పాటించలేకపోతే దేశం బాగుపడుతుందా? మనం బాగుపడతామా? నెమలి లోపలికి వెళ్ళింది, చూద్దాం బయటికి వస్తుందేమో, వెయిట్ చేస్తాం. తీసుకుంటున్నాం, వెళ్ళి వస్తుంది అక్కడ నుండి. ఏది ఇస్తే అదే వస్తుంది. ఇంత బాగున్నాయి. ఇక్కడ మా ఆఫీస్లో చాలా నెమలీలు ఉంటాయి, చాలా అంటే చాలా. వచ్చింది చూడండి బయటికి, అటు వెళ్తుంది మళ్ళీ చెట్లలోకి. దుర్గమ్మని కూడా చాలా ఈ పొద్దున్న అయితే నేను చాలా ఎక్కువగా నమ్ముతాను. అన్ని ఆఫీస్లో కాకపోతే ఇంటి దేవుళ్ళు కాబట్టి చాలా ఎక్కువగా నమ్ముతాను. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వాడు ఎప్పటికీ చెడిపోడు. మనుషులను నమ్మితే ఏనాటికైనా మోసం చేస్తారు. ఇది కలియుగం. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే మాట్లాడేటప్పుడు, మనం ఏదైనా పనులు చేసేటప్పుడు, ఎదుటి వారిని మోసం చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, ఏం తీసుకుంటున్నాం అనేది ఆలోచించి చెయ్యండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మను. నేను బాగుండాలి అని కోరుకుంటాను.